Hello everyone, I am Chandra here, Chaitanya's Python support. So today we are going to discuss about a mini project. So a mini project గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. The project name వచ్చేసి the content management. So major గా మనము content management అంటే ఏంటి and మీరు ఏం చేయాలి and what is the expected output. So these are the 3 points I am just going to discuss. Okay, and now let's start. So ఈ మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ గా మనము Django బేస్ చేసుకొని డిజైన్ చేయబోతున్నాము. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ Django's బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్. ఓకే, సో దేర్ ఈస్ నో ఫ్రంట్ ఎండ్ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ దేర్ ఈస్ నథింగ్. అండ్ మనము రిక్వెస్ట్ మనం సిస్టమ్ సర్వర్తో ఎలా కమ్యూనికేట్ అవుతాము అంటే వయా ద రిక్వెస్ట్ అండ్ ద రెస్పాన్స్. సో రిక్వెస్ట్ మనము URL లో ఇస్తాము అండ్ రెస్పాన్స్ వీఆర్ జస్ట్ రిసీవింగ్ ఇట్ యాజ్ ఎ ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, సో ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ requirement explanation మనకి మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్లో ఉంది. సో దిస్ ఈస్ ద లింక్, యూ జస్ట్ గో త్రూ దిస్ పర్టికులర్ లింక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ హియర్. ఓకే, సో నౌ విల్ స్టార్ట్ అవర్ డిస్కషన్. సో బేసిక్గా ఇక్కడ సో వెబ్ అప్లికేషన్, సో ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. సో ద వెబ్ అప్లికేషన్ దేని మీద బిల్డ్ అయి ఉంది అంటే బేసిక్గా కంటెంట్ మేనేజ్మెంట్ మీద బిల్డ్ అయి ఉంది. సో కంటెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో లెట్ మీ జస్ట్ షో యూ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో దేర్ ఈస్ అన్ వెబ్సైట్. సో క్లీనర్ అనే వెబ్సైట్ ఉంది ఇక్కడ. సో హియర్ ఇట్ ఈస్ సైన్ ఇన్ అండ్ యూజర్ సైన్ ఇన్ అండ్ సంథింగ్ ఈస్ కాల్డ్ సబ్స్క్రిప్షన్స్. అండ్ మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇఫ్ యూ సీ హియర్ దీస్ ఆర్ ద లేటెస్ట్. ఓకే, సో నేను ఆల్ దీస్ ఆర్ ది ఆర్టికల్స్. సో ఒక్కొక్క ఆర్టికల్ మీద నేను క్లిక్ చేయగానే ఇట్ విల్ జస్ట్ ఓపెన్ ఇన్ ఏ న్యూ పేజ్. ఓకే, సో ఇలాగా. సో ఆల్ దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా ఏంటి, ఆల్రెడీ పబ్లిష్డ్ ఆర్టికల్స్. ఓకే, పబ్లిష్ చేసేసారు. సో నౌ నేను ఒక ఆర్టికల్ని ఓపెన్ చేశాను. ఈ ఆర్టికల్ని ఓపెన్ చేయగానే దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద టైటిల్, ఒక ఆర్టికల్ యొక్క టైటిల్. సో టైటిల్ ఏంటి అనేది ఈ టైటిల్ ఈ కంటెంట్ని డిఫైన్ చేస్తుంది. బట్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అంటే ఇక్కడ కంటెంట్లో అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఈ కంటెంట్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఇదంతా కంటెంట్. ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్, ఇదంతా కంటెంట్. ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్ హియర్, సో హియర్ వీ కెన్ సీ దట్ ద పబ్లిష్డ్ బై. సో ఎవరు పబ్లిష్ చేశారు? సో అండ్ సో దిస్ పర్సన్, దిస్ లేడీ హ్యాస్ బిన్ పబ్లిష్డ్ అనమాట. సో పబ్లిషర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. అండ్ పైకి స్క్రోల్ చేస్తే సో దేర్ ఈస్ సమ్ డేట్. సో ఈ డేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆర్టికల్ క్రియేటెడ్ అండ్ పబ్లిష్డ్ డేట్. సో లైక్ ఐ కెనాట్ సే ద క్రియేటెడ్ డేట్, బట్ ఐ కెన్ సే దట్ ద పబ్లిష్డ్ డేట్ అనమాట. ఆర్టికల్ ఎప్పుడు పబ్లిష్ అయ్యింది అనేది ఈ డేట్ ఇక్కడ మనకి డిఫైన్ చేస్తుంది. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ కి దెర్ ఈస్ సమ్ కేటగిరీ, అంటే ఫ్రమ్ విచ్ కేటగిరీ దిస్ బిలాంగ్స్ టు. సో ఇక్కడ ఈ NYC డిపార్ట్మెంట్ గురించి చూస్ చేసుకున్నాం అనుకోండి. సో దీని కేటగిరీ ఏంటి, ద ట్రాన్స్పోర్టేషన్. సో దీని కేటగిరీ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనే కేటగిరీ నుంచి ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఓకే, సో నౌ ఇప్పుడు మన డిస్కషన్ దగ్గరకు వస్తే, సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి పబ్లిష్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ మనము పబ్లిష్ చేయబోతున్నాము. ఓకే, సో మనం ఏదైనా ఆర్టికల్ని పబ్లిష్ చేసే ముందు సో దాని కేటగిరీ గురించి డిస్కస్ చేసుకోవాలి. సో కేటగిరీస్, సో యాజ్ మనం డిస్కస్ చేసుకున్నాగానే కేటగిరీస్ అనమాట. అవి ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్? సో లైక్ ద డైలీ న్యూస్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, డైలీ న్యూస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఆర్టికల్ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ ద షేర్ మార్కెట్ రిలేటెడ్, బికాస్ ద షేర్ మార్కెట్లో డైలీ యూజర్స్ విజిట్ చేస్తూ ఉంటారు, కంపెనీస్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో వాటి యొక్క షేర్స్ ని వాచ్ చేస్తూ ఉంటారు. సో షేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ ఇన్ కేస్ ద టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సో లైక్ వాట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, వాటి యూజ్ ఏంటి, మనకి రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది, అలాంటివి. సో ఇఫ్ ఇన్ కేస్ ద పాలిటిక్స్, సో పాలిటిక్స్ రిలేటెడ్, అలాగా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఈ కేటగిరీస్ నుంచి మనం ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తాం. ఓకే, సో నౌ ద కేటగిరీ డిసైడ్ చేసేసాము. నెక్స్ట్ వాట్? సో ప్రతి ఒక్క ఆర్టికల్, ఏదన్నా ఒక ఆర్టికల్ ని మనం చూస్ చేసుకుంటున్నాము అంటే సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆర్టికల్. సో వన్ ఈజ్ ఫ్రీ ఆర్టికల్, అనదర్ వన్ ఈజ్ అ పెయిడ్ ఆర్టికల్. సో ఫ్రీ ఆర్టికల్లో దేర్ మే బి ఎ ఛాన్స్ ద కంటెంట్ we will lose some content. If in case the paid article అనుకోండి, so the full-fledged information will be available in the paid article. Okay, so now we will just choose the free article now. సో ఇప్పుడు మనం ఒక ఫ్రీ ఆర్టికల్ ని చూస్ చేసుకుంటున్నాము. చూస్ చేసుకొని ఆర్టికల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఆర్టికల్ ని క్రియేట్ చేస్తున్నాము. ఆర్టికల్ ని క్రియేట్ చేయడానికి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఏమేమి కావాలి? సో మనం ఇందాక జస్ట్ చూస్ చేసుకున్నట్టు
ఆర్టికల్ యొక్క టైటిల్ కావాలి. సో మనం దేని మీద మనం ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేయబోతున్నాము, దట్ ఈస్ అ టైటిల్. అండ్ కంటెంట్, సో దానికి రిలేటెడ్ కంటెంట్ ఏంటి, సో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే కావాలి కదా, సో కంటెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద పబ్లిషింగ్ డేట్. సో ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నాము, పబ్లిషింగ్ డేట్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎవరు రాశారు, సో లైక్ ద ఆథర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ క్రియేట్ ఆర్టికల్ సేమ్ మనకి ఫ్రీలోను సేమ్ అండ్ పెయిడ్లోను సేమ్. లైక్ ద ఆర్టికల్ క్రియేట్ చేస్తున్నారు అండ్ దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆర్ బి కన్సిడరింగ్. బట్ హియర్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఆర్టికల్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఆర్టికల్ కాస్ట్ అనమాట. సో పెయిడ్ ఆర్టికల్లో సమ్ అమౌంట్ ఈస్ గోయింగ్ టు బి చార్జ్డ్ అనమాట. ఓకే, సో నౌ ద ఆర్టికల్ క్రియేట్ చేసేసారు. సో ఆర్టికల్ క్రియేట్ చేసేసిన తర్వాత పబ్లిష్ అయితే చేయాలి కదా. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్రియేట్ అండ్ పబ్లిష్? సో క్రియేట్ అంటే ఆర్టికల్ ఓన్లీ సిస్టంలో క్రియేట్ చేశారు, ఇట్ ఈస్ నాట్ పబ్లిష్డ్. అంటే దిస్ పర్టికులర్ ఆర్టికల్ కెన్ బి ఏబుల్ టు సీ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్. సో వన్స్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ అంటే ద ఎండ్ యూజర్ కి అవైలబుల్ ఉందనుకోండి, సో దెన్ ఆల్ యూజర్స్ కెన్ ఏబుల్ టు సీ. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్రియేట్ అండ్ ద పబ్లిష్. ఓకే, అండ్ ఆర్టికల్ క్రియేట్ చేసేసాము, లైక్ మనం కొన్ని డేస్ తర్వాత మనం ఆర్టికల్ని అప్డేట్ చేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్, అప్డేట్ ఆర్టికల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సర్చ్ ఆర్టికల్. ఓకే, సర్చ్ ఆర్టికల్ లైక్ మన సిస్టంలో ద కంటెంట్ మేనేజ్మెంట్ అనగానే ఇట్ ఈస్ నాట్ స్పెసిఫికల్లీ 1 or 2 or 20 or 30. ఇట్ ఈస్ ద కంటెంట్ మేనేజ్మెంట్ అనగానే దెర్ ఆర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్. సో మనము ఆర్టికల్ని సర్చ్ చేసుకునే ఫీజిబిలిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ సో డిలీట్. సో కొన్ని సార్లు లైక్ మనం ఆర్టికల్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద వన్ థింగ్, లైక్ డిలీట్. అండ్ ఈ పబ్లిష్, అప్డేట్, సర్చ్, డిలీట్, దీస్ ఆర్ ఆల్సో సేమ్ ఫర్ ది paid articles as well. Okay, so these are all the factors are going to be considered if ఏదైనా ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఓన్లీ జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ద టైటిల్, కంటెంట్, పబ్లిషింగ్ డేట్, ఆథర్. సో బట్ దేర్ మే బి సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఓకే, సో నౌ కమ్ బ్యాక్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మోడల్ ఫీల్డ్స్ అనమాట. సో మనం బేసిక్గా ఏమేమి మోడల్ ఫీల్డ్స్ కన్సిడర్ చేస్తున్నాం? టైటిల్, కంటెంట్, ఆథర్, క్రియేటెడ్ అట్, అప్డేటెడ్ అట్. సో క్రియేటెడ్ అట్, అప్డేటెడ్ అట్ ఈ 2 డేట్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఎప్పుడు ఆర్టికల్ అయితే క్రియేట్ అవుతుందో అప్పుడు సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ఆర్టికల్ని అప్డేట్ చేశారనుకోండి, అప్పుడు అప్డేటెడ్ డేట్ ఒక్కటి చేంజ్ అవుతుంది. ఓకే, ఈ స్టేటస్ ఫీల్డ్ వచ్చేసి ఏంటి అంటే ఆర్టికల్ పబ్లిష్ అయ్యిందా లేదా, ఎదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ, ఆర్టికల్ హ్యాస్ బిన్ పబ్లిష్డ్. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫాల్స్, ఆర్టికల్ హ్యాస్ బిన్ నాట్ పబ్లిష్డ్. ఈ ఫీల్డ్ దానికి రిప్రజెంట్ చేస్తుంది. సో ఆర్టికల్ కాస్ట్, ఇది ఒకవేళ పెయిడ్ ఆర్టికల్ అనుకోండి, సో వీ మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్ సమ్ ఆర్టికల్ కాస్ట్. సో ఆర్టికల్ కేటగిరీ, సో ఈ ప్రాజెక్ట్లో డిఫాల్ట్గా ప్రోగ్రామింగ్, న్యూస్ అండ్ ఐటీ, ఈ 3 రిలేటెడ్ కేటగిరీస్ నేను యాడ్ చేశాను. సో యూ కెన్ యాడ్ సమ్ అదర్ కేటగిరీస్ యాజ్ వెల్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది మోడల్ ఫీల్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ మై ఫంక్షనాలిటీ. సో నాకు ఎలాంటి ఫంక్షనాలిటీస్ కావాలి, సో మీరు ఆ ఫంక్షనాలిటీస్ నాకు బిల్డ్ చేసి ఇవ్వాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మై ఫంక్షనాలిటీస్: ద వెల్కమ్, క్రియేట్ ఆర్టికల్, డిస్ప్లే ఆర్టికల్, రిమూవ్ ఆర్టికల్, అప్డేట్ ఆర్టికల్, సెర్చ్ ఆర్టికల్. ఓకే, సో మనం ఇది ఎలా చేయాలి? సో ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్లో నా డిజాంగో ప్రాజెక్ట్ ఉంది. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ని అప్ చేస్తున్నాను. సో లైక్ నేను సర్వర్ని బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సర్వర్ని బిల్డ్ చేస్తున్నాను, బిల్డ్ స్టార్ట్ అయ్యింది. సో నేను సర్వర్ని బిల్డ్ చేశాను, నా బేసిక్ యూఆర్ఎల్ ఇది ఉంది. సో దిస్ ఈజ్ మై బేసిక్ యూఆర్ఎల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో యాజ్ వీ డిస్కస్ ఇన్ అవర్ డాక్యుమెంట్, సో మనం ఏం చేస్తున్నాం, నేను తర్వాత డిస్కస్ చేస్తానని చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద రిక్వెస్ట్ అండ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ వయా యూఆర్ఎల్. ఓకే, సో ఇప్పుడు నా రిక్వెస్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద వన్, ఈ యూఆర్ఎల్ నా రిక్వెస్ట్. నాకు రెస్పాన్స్ ఏం కావాలి? See here, go down, see here. So welcome to dynamic content provider portal. అది నా రెస్పాన్స్. ఇప్పుడు నేను URL హిట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ రిక్వెస్ట్ టు సర్వర్. ఓకే, దిస్ ఈజ్ మై రెస్పాన్స్. నాకు ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ రావాలి. ఓకే, ఇది ఎప్పుడు ఓన్లీ వెల్కమ్ పేజ్. సో నేను ఎప్పుడైతే బేస్ URL హిట్ చేస్తానో దిస్ ఈజ్ మై వెల్కమ్ పేజ్, ఐ వాంటెడ్ ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఆర్టికల్ క్రియేట్ చేయాలి అనుకోండి,
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ లింక్ చేస్తున్నాను. సో నేను ఇన్ కేస్ ఆర్టికల్ నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఇది నా బేస్ యూఆర్ఎల్. సో దిస్ ఈజ్ మై సర్వర్ బేస్ యూఆర్ఎల్. సో ఇక్కడ నుంచి నేను ఇన్పుట్ ఏమి ఇచ్చాను, క్రియేట్ ఆర్టికల్ అనేది ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇన్పుట్, వాట్ ఈస్ మై ఇన్పుట్, నెక్స్ట్ ఈస్ టైటిల్, ఆర్టికల్ టైటిల్ ఈజ్ మై నెక్స్ట్ ఇన్పుట్, అండ్ నెక్స్ట్ ఈస్ ఆర్టికల్ కంటెంట్ అనేది నా నెక్స్ట్ ఇన్పుట్. నేను ఇన్పుట్ ఎలా ఇస్తున్నాను అంటే ఇన్ యూఆర్ఎల్ లో నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏంటి, ఆథర్ ఎవరు, దిస్ పర్టికులర్ పైథాన్ అనే ఆర్టికల్ కి ఆథర్ ఎవరు అంటే జాన్. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏ కేటగిరీ నుంచి సంబంధించింది, దిస్ ఈస్ ఫ్రమ్ ఎ ప్రోగ్రామింగ్ కేటగిరీ. ఓకే, సో ఈ ఆర్టికల్ యొక్క కాస్ట్ ఏంటి 159. ఓకే, సో ఈ పెయిడ్ ఆర్టికల్ అనమాట. సో 159 అనే అమౌంట్ మనం చార్జ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రూ అంటే ఏంటి, సో లైక్ డైరెక్ట్లీ నేను ఆర్టికల్ ని క్రియేట్ చేసేస్తున్నాను అండ్ ట్రూ అని స్టేటస్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్లీ నేను ఆర్టికల్ ని పబ్లిష్ కూడా చేసేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ మై హోల్ రిక్వెస్ట్. నేను ఇది నా యూఆర్ఎల్ రిక్వెస్ట్ ఫామ్ లో ఇస్తున్నాను అండ్ యూఆర్ఎల్ లో నా ఇన్పుట్ ప్రొవైడ్ చేశాను. let me just hit this. So new article Python added to the system successfully. ఓకే, సో నాకు ఈ ఆర్టికల్ అనేది సిస్టంలో యాడ్ అయిపోయింది అండ్ పబ్లిష్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్, సో నేను ఇప్పుడు దీన్ని చూసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు క్రియేట్ అయిన ఆర్టికల్ నేను చూసుకోవాలి. సో నేను చూసుకోవాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను, నేను సర్చ్ ఆర్టికల్ ఆర్ నేను డిస్ప్లే ఆర్టికల్స్ చూస్తాను. సో డిస్ప్లే ఆర్టికల్స్ చూసాను. సో డిస్ప్లే ఆర్టికల్స్లో సో దిస్ ఈజ్ మై శాంపుల్ రెస్పాన్స్. ఇది నా రిక్వెస్ట్, లైక్ బేస్ యూఆర్ఎల్ ఆర్టికల్స్. ఇది ఏంటి, డిస్ప్లే ఆల్ ఆర్టికల్స్ ఫంక్షనాలిటీ. సో నేను జస్ట్ ఒక యూఆర్ఎల్ బేస్ యూఆర్ఎల్కి ఆర్టికల్స్ అని ఇవ్వగానే సిస్టంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో అన్ని ఆర్టికల్స్ నాకు లిస్ట్ అవుట్ అవ్వాలి హియర్. ఓకే, సో ఇక్కడ ఐడి, ఇది ఒక ఐడి అండ్ ఇది వచ్చేసి టైటిల్, ఆర్టికల్ టైటిల్ అండ్ వచ్చే ఆథరు అండ్ లాస్ట్ అప్డేటెడ్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాక క్రియేట్ చేసిన ఒక ఆర్టికల్ పైథాన్, ఆథర్ వచ్చేసి జాన్, March 14. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఆర్టికల్ని రిమూవ్ చేయాలి అనుకుంటాను. సో రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు సో నేను ఇన్పుట్ ఎలా పాస్ చేస్తాను, ఇలా పాస్ చేస్తున్నా. సో ఇలా పాస్ చేయగానే నేను ఇన్పుట్ ఇక్కడ 13 ఇస్తున్నా. సో 13. సో నేను ఇది నా రిక్వెస్ట్, ద రిమూవ్ ఆర్టికల్ అనేది నా రిక్వెస్ట్ అండ్ 13 అనేది నేను ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఐడి. నేను ఇలా హిట్ చేయగానే I wanted this kind of response, the 13 removed from the system successfully, article 13 removed from the system successfully. ఓకే, సో రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో అప్డేట్ చేయాలనుకుంటున్నాను లైక్ నేను సేమ్ ఇందాక క్రియేట్ చేసిన ఆర్టికల్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను జస్ట్ ఇది పబ్లిష్డ్ కదా, నేను దీని ఫాల్స్ కిందకి క్రియేట్ చేస్తున్నాను. ఇది నా రిక్వెస్ట్. సో ఇది నా రిక్వెస్ట్, నేను న్యూ ట్యాబ్ తీసుకుంటున్నా. నా న్యూ రిక్వెస్ట్లో నేను క్రియేట్ ఆర్టికల్ ప్లేస్లో అప్డేట్ ఆర్టికల్ పెడతాను, అప్డేట్ ఆర్టికల్. సో ఈ యూఆర్ఎల్ నా ఇన్పుట్స్ అన్ని నేను పాస్ చేసేసాను. సో ఎంటర్ చేస్తున్నా. సో సమ్ ఇష్యూ హియర్. ఓకే, సో ద categories is not required and this one is also not required. మనం ఏదైనా చేంజ్ చేస్తున్నాం కదా. సో జస్ట్ నేను ఫాల్స్ అనేది చేంజ్ చేస్తున్నా. సో చేంజ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద ప్యాటర్న్ we should get here? So like the update article and the title of the article and some content and whether it is published or not. సో మనం ఏమేమి ఇచ్చాము ఇక్కడ, update article. సో it is the page is not found అని వస్తుంది కదా, update article. సో ఆర్టికల్ టైటిల్ ఇచ్చాం కదా. సో వాట్ ఈస్ ద ఆర్టికల్ టైటిల్, ది పైథాన్ అండ్ లెర్న్. సో ఆథర్ ఈస్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. సో నౌ ఎంటర్ దిస్. సో ద ఆర్టికల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. నాకు ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ రావాలి నేను అప్డేట్ చేస్తున్నప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ నేను సర్చ్ చేస్తున్నాను అనుకోండి, నేను సర్చ్ చేస్తున్నప్పుడు నా ఇన్పుట్ వచ్చేసి ఆర్టికల్ యొక్క ఐడి, నా ఇన్పుట్ వచ్చేసి ఆర్టికల్ యొక్క ఐడి. ఓకే, అండ్ నేను సర్చ్లో నేను జస్ట్ ఇది ఒక్కటే యూస్ చేస్తాను. సో ఏంటి, ఆర్టికల్ టైటిల్. సో ఆర్టికల్ టైటిల్ వెదర్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఆర్ నాట్. ఓకే, సో నేను ఎంటర్ చేస్తున్నా. ఏం చెప్తుంది ఇది,
ద ఆర్టికల్ పైథాన్ నాట్ ఫౌండ్ ఇన్ ద సిస్టమ్. ఇట్ మీన్స్ నేను ఇక్కడ ఏదైతే నేను సెర్చ్ ఆర్టికల్ చేస్తున్నానో నేను ఏమి ఇచ్చాను, టైటిల్తోనే సెర్చ్ చేస్తున్నా, టైటిల్ ప్లస్ ఆర్టికల్ పబ్లిష్ అయింది, దీంతోనే సెర్చ్ చేస్తున్నా. లెట్ మీ జస్ట్ సెర్చ్ విత్ దిస్. సో నేను ఫాల్స్ అంటే ఆర్టికల్ పబ్లిష్ అవ్వలేదు అని చెప్పేసి రిక్వెస్ట్ లో పాస్ చేసి నేను సెర్చ్ యాక్షన్ ని క్లిక్ చేశాను. చూడండి, సో ప్రీవియస్ కేసులో నేను ఆర్టికల్ పబ్లిష్ అయిన దాన్ని సెర్చ్ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ కేసులో నేను ఆర్టికల్ పబ్లిష్ అవ్వని దాన్ని సెర్చ్ చేస్తున్నా. సో ఇది ఆర్టికల్ పబ్లిష్ అవ్వలేదు, మనం ఇందాక అప్డేట్ చేసాం కదా, అప్డేటెడ్ టు ఫాల్స్. సో దిస్ ఈజ్ మై రెస్పాన్స్. ఓకే, సో ఇలాగా నాకు అవుట్పుట్ కావాలి. సో యూ జస్ట్ గో త్రూ దిస్ ఎక్స్ప్లెనేషన్ link in our YouTube channel. Still, if you have any questions, you can reach out to me.